హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. అది జంతికలు, మురుకులు, చక్రాలు అని అంటారు కదా. కొన్ని ఏరియాల్లో ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు. సో దానికోసం ముందుగా మనం ఒక 2 చిన్న టీ గ్లాసులు మినపప్పుని నానబెట్టుకొని ఒక గంట పాటు వదిలేయాలి. అట్లాగే నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకొని చేస్తున్నాను. సో దాన్ని మినపగుళ్ళు నానబెట్టుకున్నవి కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వదిలేయాలి. వన్స్ విజిల్ అంతా పోయాక దాన్ని తీసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. థిక్ పేస్ట్ అల్లే వస్తుందండి అది. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. చూసారు కదా ఇలాగా. సో దీన్ని ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని మనం తీసుకున్న బియ్యం పిండి పేస్ట్, సో వాము యాడ్ చేసుకోవాలి. వాము ఏంటంటే డైజెషన్కి కూడా చాలా మంచిది, అందుకని వాము కూడా యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ దానికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. మనం వేసిన పేస్టు, బియ్యం పిండి, సాల్ట్, వాము అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కింద నుంచి కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే మనం వేసిన పిండి అంతా కూడా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి. సో దానికి తగ్గట్టు మనం కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇదైతే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది. సో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పిండిలో కొంచెం కాచుకొని వేడి చేసిన ఆయిల్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని మొత్తం పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది, చూసుకోండి. అలాగే గోరువెచ్చని నీటితో పిండి అంతా కూడా బాగా తడిచేలాగా పిండి అంతా ముద్దలాగా చేసుకోవాలి. ఈ వీడియోలో మీరు చూడవచ్చు. పిండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇంకొంచెం వాటర్ పడతాయి, కొంచెం లూజ్గా ఉండాలి పిండి అనేది. అప్పుడే మనం జంతికలు వేసుకోవటానికి బాగా వస్తుంది. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇక్కడ చూసినట్లయితే మరీ అంత థిక్గా కాదు, మరీ అంత లూజ్గా కాదు, ఇట్లా ఉండాలి. సో మనం బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. సో ఇలా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, బాగా హీట్ వస్తూ ఉంటుంది హ్యాండ్స్కి. చూసారు కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది, బాగా క్రంచీగా ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంజాయ్ చేస్తారు ఈ స్నాక్ ఐటము. ఇవి వచ్చేసి మనకి 1 మంత్ వరకు నిలవ ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి, ఎందుకంటే మనం వామ్ కూడా యాడ్ చేసాం కాబట్టి డైజెషన్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవాలి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసారు కదండి, ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, నొక్కి చూస్తే వెంటనే విరిగిపోతున్నాయి. ఎంత క్రంచీగా ఉంటాయి, అదేవిధంగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సో మీరు కన్నా ఎప్పుడైనా చేసి ఉంటే మీరు ఎట్లా చేశారో కామెంట్ చేయండి. ఒకసారి ఇట్లా చేసి